అమ్మవారిని ఎప్పుడు వచ్చినా సినిమా చేయాలని అడిగేవాడిని. అమ్మవారు తీసుకొచ్చి ఇక్కడే మా తల్లిదండ్రుల సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా వైస్ ప్రెసిడెంట్ గారి సమక్షంలో ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ధైర్యం, సాహసం, మాట ఎప్పుడు చెప్పడం చాలా అది శుభదినం. అలా చాలా సందర్భాల్లో మా అందరికీ మంచి మాట చెప్తాను. అది మంచి జరిగింది ఈవేళ. అలాగే మా ప్రొడక్షన్ శ్రీ వారాహి ప్రొడక్షన్ నెంబర్ 1 టైటిల్ రజనీ కళ్యాణం. ఇందులో తారాగణం 2 హీరోలు అండి, 2 హీరోయిన్స్, 5 విలన్లు ఉంటారు, ఒక ఎమ్మెల్యే కొడుకు. క్లాస్ బ్యాక్ వెళ్తే ఒక 2 రాజులు ఉంటారు, జమీందారు రాజులు. కథ ఏంటంటే విలేజ్ మీద ఎంచుకున్నామండి. సబ్బవరం చుట్టుపక్కల ఉన్న ఎవరైనా తపన ఉండి ఇంట్రెస్ట్తో ఎప్పుడు చేస్తే ఆయనకి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా మేము వాళ్ళని ప్రోత్సహిస్తాం, మంచి అవకాశాన్ని కల్పిస్తాం. ఎందుకంటే మేము చాలా కొన్ని రోజుల నుంచి ఈ సినిమా అనే తపన జర్నీలో తిరుగుతున్నాం, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ మంచి ఉద్దేశం ఏంటంటే మొత్తం ఉత్తరాంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన ఆర్టిస్టులందరికీ మా సినిమాలో అవకాశం కల్పించాలని నేను చాలా దృఢంగా ఉన్నాను. అలాగే ఈ సినిమా షెడ్యూల్ ఒక 30 రోజులు అనుకుంటున్నాను. ప్రొడక్షన్ శ్రీ రజనీ కళ్యాణం సినిమా తీయడం సబ్బవరం మండలంలో మొట్టమొదటిగా మన చెన్నగొల్లపాలెం వాస్తవ్యులు పల్ల గంగరాజు గారు, రజనీ కళ్యాణం గారు ఈ సినిమా తీయడం మొట్టమొదటిగా సబ్బవరం మండలానికి ఈ కళాకారులు రావడం, ఇలా వీళ్ళందరికీ మేము సహకరించి ఇలాంటి సినిమాలు సబ్బవరం మండలంలో ఎక్కువ కళాకారులు అందరూ వచ్చి వాళ్ళందరికీ మేము సహకారం అందిస్తామని. మీరు తొందరగా ఈ సినిమాని మీరు ఇప్పుడే మన పాత్రికేయ మిత్రులు చెప్పినట్లు 2 షెడ్యూల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఆ 2 షెడ్యూళ్ళు 15 రోజులని మీరు ఒక ప్లాన్తో ఈ సినిమాని పూర్తి చేసి మన సబ్బవరానికి ఎంతో మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నేను మా సబ్బవరం గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందం, ఉత్సాహం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి యూనిట్ సభ్యులందరూ, మా చిత్ర యూనిట్ సభ్యులందరూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా మనం చెప్పిన దానికంటే 1 గంట ముందే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో భక్తి